వచ్చేసి మనం బాబు యాదవ్ డైరీ ఫామ్ ఉన్నాం. ఇక్కడైతే సుడి గేదెలు మరియు ఆవులు కూడా అమ్మడానికి ఉన్నాయి. ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం. ఏ టైప్స్ ఆఫ్ గేదెలు ఉన్నాయి, ఏ బ్రీడ్ ఏందో తెలుసుకుందాం ఒకసారి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, మీ డైరీ ఫామ్ అడ్రస్ ఒకసారి. డైరీ ఫామ్ మనది ప్రతాప్ సింగ్ గారు. ఓకే అన్న, మీ దగ్గర ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయి అన్న? 12 గేదెలు ఉన్నాయి, 3 ఆవులు, 4 ఆవులు. 4 ఆవులు. ఏ బ్రీడ్ సంబంధించిన గేదెలు ఉన్నాయి? జాఫర్బాద్ ఉన్నాయి అన్న, హర్యానా. ఓకే, ఇప్పుడు ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ఇది ఈనిందన్న, రాత్రి ఈనింది, దున్నుపాల మీద ఉంది. రాత్రి ఈనిందన్న. ఓకే, ఎన్ని లీటర్ల కెపాసిటీ గేదె అన్న? 14 లీటర్లు. 14 లీటర్. ఫీమేల్ కాపు అన్న? ఫీమేల్. ఓకే, రేట్ ఏమైనా చెప్తారా అన్న? 145. 145. 145. 145 ఫిక్స్ అన్న, తగ్గిస్తారా? తగ్గిస్తారా? ఓకే, ఈ గేదె చూసుకుందాం అన్న. ఇది 7 నెలలు దాటి 8 నెలలు పడ్డా. 7 దాటి 8 నెలలు పడ్డా అన్న. ఓకే, దీని రేట్ అన్న? 95 చెప్తున్నాను. 95,000. ఓకే, ఇదన్న? ఇది అంతే అన్న, 7 నెలలు 8 పడ్డా. 7 ఏళ్ళు 8 నెలలు. ఓకే, ఒక ప్రతి వారం అయితే తెప్పిస్తూనే ఉంటారా? ఎక్కువ ఏం రేట్ వస్తాయన్న మన దగ్గర? జాఫర్బాద్ ఎక్కువ. జాఫరాబాద్ ఎక్కువ వస్తాయన్న. ఈ గేదెకి రేట్ ఎంత అన్న? 95. 7th కంప్లీట్, 8th స్టార్ట్ అయింది. ఇది కూడా అంతేనా అన్న? రేట్ 95 చెప్తుంది. ఇది కూడా 95,000. ఓకే, ఈ గేదె ఇక్కడ జరపనా? ఈ బరే గురించి చెప్పాలన్నా చెప్పండి. ఇటు 7 నెలలు ఉందా? ఇది అమ్ముడు పోయింది. ఇది అమ్ముడు పోయిందన్నా? ఎంతలో పోయిందన్నా? 82 అన్న. 82,000 కన్నా. ఇది 7th కంప్లీట్ అన్న? 7 7 నెలలు. ఓకే, నా ఈ బూరి గేదె గురించి చెప్పండి. బురివి 7 నెలలు ఉందా? అమ్ముడు పోయింది. 7 నెలలు అమ్ముడు పోయింది. ఓకే, ఎంతలో పోయిందన్నా రేటు? 81 పోయిందా? 81. ఓకే, ఎన్ని నెలలు చెప్పారు? అవి 7 దాటి 8 నెలలు. ఇది 7 నెలలు ఉందా? ఇది 7 months. ఇది కూడా 82 కి అమ్ముడు పోయిందా? 81 పోయింది. 81 పోయింది. ఓకే, ఇటు జరపండి అన్న. ఈ గేదె అన్న? ఇది 8 months ఉన్నది. ఇది 8 months అన్న. ఇది ఏం రేట్ అన్న? ఇది 95 చెప్తున్నారు. మాక్సిమం అన్ని 95 లోనే. 95 లోనే 2-3 బార్లు ఎక్కువ రేట్. 2-3 బార్లు ఎక్కువ ఉన్నాయి. ఇది ఎన్ని నెలలు అన్న? ఇది 7 దాటి 8 నెలలు. 7 దాటి 8 పెట్టుకోవచ్చు. 7 months అయితే పెట్టుకోవచ్చు. చెక్ చేసి తీసుకెళ్ళొచ్చా అన్న? చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ గేదె అన్న? ఇది 8 months ఉందా? జరపండి, ఇటు జరపండి. ఇది కూడా 7 నెలలు చూడండి. 7 కంప్లీట్ అయ్యి 8th స్టార్ట్ అయింది అన్న. 7 అయితే పెట్టుకోవాలి. రేట్ అన్న? 1,10,000 చెప్తుంది. 1,10,000. ఓకే, ఇక్కడ 5,000 పెరిగింది ఇప్పుడు. ఈ గేదె అన్న? ఇది 8 ఉంది. 8. ఓకే, ఇది రేట్ ఏం చెప్పారా? ఇది 1,10,000 చెప్తాను. 1,10,000. ఓకే అన్న, ఈ గేదె? ఇది ఈనానికి ఉంది. పొద్దు చేస్తుందా అన్న? చేస్తుంది. ఇంకెన్ని రోజులు టైం పడతా అన్న? 4-5 రోజులు పడుతుంది. 4-5 రోజులు. ఓకే, ఇది హెవీ సైజ్ ఉంది. ఇది 9 నెలలు. ఇది 9 నెలలు. 1 నెల. ఇంకొక నెల టైం స్టార్ట్ చేసిందా? పొద్దు స్టార్ట్ చేసిందా అన్న? ఏం రేట్ చెప్పారు? ఇది 1,30,000 చెప్తున్నాను. 1,30,000. ఓకే అన్న, ఇప్పుడు మీరు చెప్పిన రేట్లలో తగ్గిస్తారా? ఫిక్స్ ప్రైస్ తగ్గిస్తారు? ఒకసారి మళ్ళీ ఒకసారి అడ్రస్, మీ నెంబర్ చెప్పండి. నా పేరు బాబు యాదవ్, ప్రతాప్ సింగ్ గారు అన్నమాట. ముప్పాల దగ్గర, గట్కేశ్వర దగ్గర. ఓకే, అవుటర్ సైడ్ నుంచి రావాలంటే గట్కేశ్వర దిగొచ్చు. గౌరెల్లి అన్నది నెంబర్ ఫోన్ నెంబర్. ఎగ్జిట్ నెంబర్ 9 వస్తుంది, 10 వస్తుంది. ఓకే, ఇక్కడ 2 గేదెలు బయటకి ఇప్పి చూపిద్దామా? ఆవులు కూడా చూపిద్దామా? ఓకే, ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయన్న మన దగ్గర? 4 ఆవులు ఉన్నాయన్న. ఇప్పుడు పర్టికులర్ గా రేట్ ఎంత ఉంటాయన్నా? స్టార్టింగ్ 65 చెప్తున్నాము. 65. పాలు ఎంత ఉన్నాయట? పాలు 4 ఉన్నాయి, 5 ఉన్నాయి. 4 ఉన్నాయి, 5 ఉన్నాయి. అన్ని ఇన్నే కదా? ఓకే, 65,000. అన్నిటికి దుడలు ఉన్నాయి కదా? అన్ని దుడలు ఉన్నాయి. ఈ గేదెలు కూడా అమ్మేటేనా? ఓకే, ఇవేం డీటెయిల్స్ ఏంటన్నా? పాలునే అన్న ఇస్తాను. పాలునే 2 నెలలు కానీ గ్యారెంటీ చెప్తాను. ఇవి పాలు ఉన్నాయి, 2 నెలలు చూడదు ఉంది, గ్యారెంటీ. ఓకే, ఇదన్నా? అది సేమ్ అన్న. ఇది 2 నెలలు చూడే. పాలు ఎన్ని ఉన్నాయి? పాలు 7 లీటర్లు రోజు మీద. దాంట్లో 6 లీటర్లు. ఇంత 6 లీటర్లు ఉన్నాయి.
ఓకే, రేట్ ఏం చెప్పారు? 70-75. 75. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మీ అక్కడ చెప్పిన మనము సుడిగా అయితే చెక్ చేపించి తీసుకెళ్ళచ్చు. తీసుకోవాలి. కానీ గేదెలు అయితే ఇప్పియండి రాజు. గుమాయి. ఇది పొదుగు చేస్తుంది అన్న? చేస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓకే, రేట్ ఏం చెప్పిరన్నా? 1.30 చెప్తున్నాం. 1.30. लेके बारिश में क्यों बिगड़े? ఫుల్ హెవీ సైజ్. మీరు తెచ్చేవన్నీ జాఫరాబాద్ సంబంధించి అన్ని జాఫరాబాద్ తెస్తారు. వర్షం పడుతుంది అన్న, ఏమి ఇప్పకుండా ఇక్కడనే తీద్దాం. बीच में मोटी खोलो. खोली పని ఇస్తే 50 బార్ కావాలంట. వీడియోలో మా చిన్న పెద్ద కనిపిస్తాయి కాబట్టి ఇప్పి చూపిస్తే కరెక్ట్. అది కూడా అన్న 3 బార్ చిన్న వచ్చాయి. 3 బార్ అన్ని హెవీ సైజ్. ఆరామ్ సార్. ఇది 8 నెలలు గానా? 8 నెలలు. దూరం పోతే వీడియో నువ్వు వాన పడుతుంది. వర్షం పడుతుంది తక్కువైందన్నా, ఇక్కడ వర్షం ఉన్నది. ఇంకా గేదె చూసుకోవచ్చు. జాఫరాబాద్ హెవీ సైజ్ గేదె, 8th మంత్ చూడేది. ఇది బందీజీ. హలో వీళ్ళ అడ్రస్ వచ్చి ప్రతాప్ సింగారం గాన ఉప్పల్ దగ్గర. ఇంకోటి ఇప్పియాలా? పెద్దది ఇప్పిస్తాను. ఇప్పియాను. ఏ కోళ్ళు దాన్ని ఇప్పియాలా? పచ్చిది. ఇది ఇప్పియండి. పచ్చి బంద్ నేను అది తీసేసిన మైకులు కనెక్ట్ ఉన్నాయన్న. ఇప్పుడు మీ ఇంకో డైరీ దగ్గర కూడా అక్కడ కూడా రిపేర్ అవుతుంది అన్న. పని నడుస్తుంది. ఓకే, పని నడుస్తుందా? పని నడుస్తుంది. అయిపోయినాక మళ్ళీ అడిగే తీసుకోవచ్చు. అక్కడ ఏంటంటే దొడ్డి రిపేర్ నడుస్తుంది. ఓకే, बच्चा ले लो, साथ में बच्चा ले लो. भैंस के ऊपर रस्सी डालो. चल తీసుకురానా? ఇంకా బచ్చా బస్. ఎన్ని లీటర్ల కెపాసిటీ ఏదైనా? ఎన్ని లీటర్ల కెపాసిటీ ఏదే? 14 ఇస్తుంది. ఇదైతే 14 లీటర్లు. మనం జున్ను పాల మీద ఉంది, గ్యారెంటీ అయితే చెప్పలేం. 14 లీటర్ అయితే ఇస్తుంది. ఇప్పుడు జున్ను పాలు ఎన్ని తెలుసు కదా? రాత్రి 4:30 పెట్టినా పొద్దున 5 లీటర్ దాకా. ఓకే, 5 లీటర్లు అయితే. మీ షెడ్ నుంచి గ్యారెంటీ ఎంత ఇస్తారా? 5 లీటర్ గ్యారెంటీ. 10 లీటర్లు అయితే 10 లీటర్ గ్యారెంటీ. ఓకే, 14 లీటర్లు చెప్తున్నా. 10 లీటర్లు అయితే గ్యారెంటీ షెడ్ నుంచి. బాంధీజీ బందోరా. थोड़ा पिला दो बच्चे, थोड़ा